అమ్మ చట్టములో అనురాగమును వీడి మమ్మీల మోజులో మగ్గుచుండే ఆలు నిర్వకే ఆంగ్ల భాషార్థి అయి కాన్వెంటు జైలులో కాగుచుండే మన నృత్యములు మాని మంకీల డాన్సులా ఏవేవో పేర్లతో ఎగురుచుండే కూచిపూడి భరతనాట్యం ఇవి మరి మన నృత్యములు మాని మంకీల డాన్సులా ఏవేవో పేర్లతో ఎగురుచుండే కథల నీతుల చెప్పకమ్మగా వినబోక ఛానెళ్ల పిచ్చిలో సాగుతుండే గురువులెవ్వరు చెప్పగా ఎరుకలేదు ఎట్టి సినిమాల పేర్లైన ఇట్టె చెప్పు నేటి పిల్లల మేలైన రుడులివి ప్రగతి పదమునకివి ఎట్లు బాటలోను సమాజ నాశనానికి ప్రయత్నం చేస్తున్నామేమో అనే విషయం ఇది రాబోయే తరానికి మనం కలిగించబోయే ఒక మహానష్టం. ఈ మహానష్టాన్ని మనం దూరం చేయాలి అంటే ఇప్పటికైనా మించిపోలేదు. మంచి తరుణం ఇంకా ఉన్నది. కలిసి పని చేద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. ఈ సాంఘిక పరంగా మనందరం ఉంటే తప్పించి భవిష్యత్ తరం మనల్ని గుర్తుంచుకోవాలని కూడా మనం చేస్తున్నాం. తమ జీవనం తప్పించి ఇతర జీవనం గురించి ఆలోచించేటువంటి కాలం కూడా లేదు, అవసరం కూడా లేదు అనేటువంటి రోజు. కానీ అలా కాకుండా ఈ ప్రాంత వాసులు మావారు, ఈ ప్రాంతంలో ఉన్న వారిని కలిపి మంచి కార్యక్రమాలు చేపట్టాలి అనే భావనతో ఇది మొదలు పెట్టడం అన్నది ఉదాహరణ విషయంగా నేను భావిస్తున్నాను. దానికి సువర్ణాంధ్ర సాహితీ వారిని, శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం వారిని మరోమారు నేను అభినందిస్తున్నాను. ఇది ఆది అంటే యుగం యొక్క ఆది, ఈ సాహిత్య గోష్ఠికి ఆది. ఈ సాహిత్య గోష్ఠి మొదలై భవిష్యత్తులో ప్రతి సంవత్సరం పెద్దలు రఘురామ గారు కోరుకున్నట్లుగా సంవత్సరానికి ఒక మారు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు అందించాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా. దానికి అర్జావి గారు ఇప్పుడే తమ ఆమోదాన్ని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం మేము చేపడతాము. చాలా సంతోషం. వారికి ప్రత్యక్షంగా సహాయతలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సభాముఖంగా అభినందిస్తున్నాం. పూజ్యులు గౌరవనీయులు, మంచి వక్త, ఇక అనేక టీవీ సమ్మేళనాల్లో తన వాక్చాతుర్యంతో అలరించినటువంటి కవయిత్రి, ఆమె రిటైర్డ్ పోలీస్ అధికారిని శ్రీమతి డాక్టర్ ఎం శైలజ గారిని సవినయంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. అష్టావధాని డాక్టర్, అనేక రచనలు చేసినటువంటి డాక్టర్ దేవి శ్రీనివాసాచార్య గారిని మరో కవిగా వేదిక పైన సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అష్టావధాని తొలి దైవం అలాగే మెదక్ జిల్లా విజ్ఞాన అందుకుంటే సొరబిడు వందనములు శ్రీ 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 సువర్ణాంధ్ర సాహితి హైదరాబాద్ శ్రీ సీతారామచంద్ర స్వామి మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ కేవలం రాజా రామచంద్ర భగవానికి అనంతర కార్యక్రమము వీళ్ళందరినీ తీసుకొని వచ్చేటువంటి బాధ్యత నా మీద వేసేవాడు దివాకర్